అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురంలో మెడికల్ సిబ్బంది చేసిన క్యాన్సర్ టెస్టులపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామంలో 10,000 మంది ఉండగా కేవలం 1690 మందికే పరీక్షలు చేశారని ఆరోపించారు. ఇక్కడ నేషనల్ యావరేజ్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా లేవని అధికారులు చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఇక ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలని కోరుతున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో అనేక క్యాన్సర్ కేసులు అయితే ఫైండ్ అవుట్ చేశారు. దీనికి సంబంధించి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా కూడా ప్రసంగించారు. తర్వాత అనేక టెస్టులు నిర్వహించి 32 కేసులు 36 కేసులు అయితే నమోదు చేసినట్లుగా అయితే కలెక్టర్ తెలిపారు. అది నేషనల్ యావరేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే 30 కేసులు అనేది సాధారణ నెంబర్గా అయితే చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి మరిన్ని టెస్టులు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇప్పటి వరకు 36 కేసులు నమోదైనాయని చెప్పారు. కానీ స్ట్రీమింగ్ చేసినప్పుడు కూడా అనేక అనుమానాలు గ్రామస్తులు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉన్నవారిని వారి కుటుంబ సభ్యులు మాత్రమే టెస్టులు చేశారని కూడా వారు చెప్పారు. సో ప్రధానంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలి, తద్వారా మాత్రమే నిర్ధారించాలి, అప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఇవాళ హయ్యెస్ట్ నెంబరు రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు 1295 మందిని చేశారు. ఆ గ్రామ జనాభా 10,000. మిగిలిన 8,700 మందికి కూడా టెస్టులు నిర్వహించాలి, తద్వారా క్యాన్సర్ నిర్ధారణ జరగాలి, వారికి వైద్య సౌకర్యం అందాలి. సరే, అదేవిధంగా చూసుకుంటే గ్రాసిమ్ కంపెనీకి సంబంధించి వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా కేంద్ర పాలకలు వచ్చి కూడా ఇప్పటికి ఆల్రెడీ టెస్ట్ చేసినాయి కదా, దానికి సంబంధించి రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయి? అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది పొల్యూట్ అవుతుందని మీరు అనుకున్నారు? ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఇతర మార్గాల ద్వారా సేకరించిన రిపోర్ట్స్ ఇంకా బయటికి రాలేదు. నేను మాత్రం వేరేగా చేయించుకున్న దాంట్లో తీవ్రమైన హార్డ్నెస్ ఉన్నట్టు, మెగ్నీషియం నైట్రేట్ లాంటి కారణాలు ఖనిజాలు ఉన్నట్టుగా నాకు నిర్ధారణ అయింది. ఇంకా డీటెయిల్గా చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈ కనమ మిగిలిన జనం ఎవరైతే ఉన్నారో ప్రజలు వారందరికీ ఎప్పుడు టెస్టులు చేస్తారు? అంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నారు కదా, సో చంద్రబాబు నాయుడుతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడితే ఏం చెప్పారు? నేను ఇప్పుడు మీ ఎదురుగానే చెప్పా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా. నేను అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత ముఖ్యమంత్రి గారి జోక్యంతోనే ఇంత పెద్ద వ్యవహారం జరిగింది. అందువల్ల మరలా జరిగిన వ్యవహారాన్ని సరైన విధానంలో జరగలేదు కాబట్టి మరలా చేయించాలనేది ముఖ్యమంత్రి గారికి నివేదించి తద్వారా మరలా చేయిస్తాం. సార్, ఇప్పటికీ అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఆ గ్రామంలో చాలా మంది మనం చూసాం, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆర్థికంగా చిదిగిపోయారు. సో గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ప్రపోజల్స్ పెట్టారా? మీరు పెడితే చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అయ్యారు? ప్రభుత్వం నుంచి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకంటే ఎవరైనా వైద్యం చేయించుకున్న వాళ్ళు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పిస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సోషల్ స్టిగ్మా వస్తుందనే ఆలోచన కాకుండా బయటకు వచ్చి వారికి ఉన్న సమస్యలను తెలియజేస్తే తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి వైద్యం అందించే విధానంగా వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో అయ్యేలాగా లేకపోతే ఉచితంగా అయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం. డోర్ టు డోర్ మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరగాలి అనేది నా డిమాండ్. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే గ్రామంలో బలభద్రపురం గ్రామంలో ఉన్న 10,000 మందికి కూడా డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయాలని అనపర్తి ఎమ్మెల్యే అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి, చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.